దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాత్మను బట్టి మరలా నూతన ఉదయకాల సమయంలో వేకూరే రీతిగా ఆయన పాద సముఖంలో ఉండి ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించి కనపరచడానికి చక్కటి విలువైన శ్రేష్టమైన ధన్యకరమైన సమయాన్ని అనుగ్రహించారు. అందును బట్టి ప్రభు ఉన్నతమైనటువంటి గణనామాను బట్టి స్తుతి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. వీళ్ళందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అదుపాటి పాలుభక్షులు కండి, వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెనలు పొందుకోండి. బైబిల్స్ దగ్గరలోనే తెరిచి చూడండి, లేని పక్షం చదివిన మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యం యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుతా ఉన్నాను. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మనందరి కొరకు దీవించుగా. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, తిరిగి నూతన ఉదయకాల సమయంలో వాక్యానికి వెళ్తూ పోతుందిగా నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అన్ని విధాలుగా సమకూర్చి బలపరుస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ మీ కృపాతిశయముతో మీ సహాయము, మీ కాపుదల మాతో వచ్చండి. యేసయ్య ఉన్నతమైన నామములో ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా, యాకోబు రాసిన పత్రికలో విశ్వాసమును గురించి చాలా ఉన్నతమైన మాటలు భక్తులు రాశారు. నేటి విశ్వాసుల యొక్క జీవితాల్లో కలిగి ఉన్నటువంటి విశ్వాసము క్రియలు కలిగినదా, క్రియలు లేనిదా అనేటువంటి ఒక అద్భుతమైన ప్రశ్న ఎవరికి వారు వారి హృదయాంతరంగానికి వేసుకోవాలి. అసంపూర్ణమైన క్రైస్తవులను భక్తుడైన యాకోబు అసహించుకుంటూ ఉంటున్నాడు. నిజ విశ్వాసము సత్క్రియలు కలిగి ఉంటుందని, ఆ నిజ విశ్వాసము సత్క్రియలు కలిగే మార్గంలోనే నడుస్తుందని ప్రకటిస్తుంటున్నాడు భక్తుడు యాకోబు. క్రియలు లేని విశ్వాసము కొమ్మలు లేని చెట్టు, క్రియలు లేని విశ్వాసము అర్థము లేని శబ్దం అన్నాడు. విశ్వాసాన్ని గురించి లేదా బైబిల్లో అనేక విషయాలు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నూతన నిబంధన గ్రంథంలో 4 యాకోబులు ఉన్నారు. ఈ 4 కూడా మనం గమనిస్తే క్రీస్తు ప్రభు వారి శిష్యులుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. యాకోబు అంటే మోసగాడు అని అర్థం. పాత నిబంధన గ్రంథంలో అనేక సార్లు దేవుడు చెప్పాడు, నేను యాకోబు దేవుడునని. అంటే దాని అర్థము మోసగాళ్లకు దేవుడానా? అది ఎంత మాత్రం కూడా కాదని. మరేంటనంటే మోసగాళ్లుగా ఉండి మారు మనస్సు పొందిన వాళ్ళ దేవుడు. ఆ సత్యాన్ని గమనించాం. ఈ గ్రంథకర్త యాకోబు కూడా ప్రారంభంలో యేసుక్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచలేదు. ఎందుకంటారు? ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారు స్వయాన యాకోబు సహోదరుడు. ఆ కారణాన్ని బట్టి నా తోబుట్టువే కదా, నా తల్లి కుమారుడే కదా, నా సొంత వాడే కదా, అలాంటప్పుడు నేను ఎందుకు ఆయన విశ్వాసం ఉంచాలనుకున్నాడేమో. కానీ క్రీస్తు ప్రభు వారు చనిపోయి సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన ఎప్పుడైతే సజీవుడిగా లేచాడో ఆ తరువాత ఈ యాకోబు క్రీస్తును విశ్వాసం ఉంచి విశ్వాసం గురించి పత్రిక రాశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు సజీవుడిగా వారి మధ్యలో ఉన్నప్పుడు ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. వారి మధ్యలో ఉండి అనేక సత్యాలు బోధిస్తున్నప్పుడు విశ్వాసాన్ని పెంపొందించుకోలేదు. వారి మధ్యన ఉంటూ దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తుంటే వినలేదు. కానీ ప్రభు మరణించిన తర్వాత ఏమండి, ప్రభుని గురించినటువంటి అత్యాసక్తి కలిగినటువంటి ఒక శిష్యుడిగా ఈ పత్రిక రాస్తూ అందులో విశ్వాసుల యొక్క విశ్వాసం ఎలాంటిది అనేటువంటి స్పష్టమైనటువంటి స్పష్టీకరణ రాశారు.
ప్రియమైన వారు గమనించండి, ఈరోజు విశ్వాసం గురించినటువంటి ఆలోచన చేస్తే యాకోబు రాస్తున్నటువంటి ఈ విశ్వాసులకు మాట, రక్షించబడి బాప్తిసం పొందుకుని యేసునందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసమందు అత్యధికంగా ఎదగాలి అనేటువంటి ఒక సత్యాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నాడు. వీళ్ళుగా బాప్తిసం అనుభవం తీసుకున్న తర్వాత క్రీస్తులో ఉన్నటువంటి క్రైస్తవులు సహోదర సహోదరులను, అదేవిధంగా క్రీస్తు బిడలైన వారిని ఉద్దేశించి భక్తుడి మాటలు రాశాడు. ఈ సందేశంలో మనం గమనిస్తే యాకోబు చాలా రకాల మాటలు రాశాడు. ధ్యానం చేస్తే క్రియలు లేని విశ్వాసం అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? క్రియలు లేని విశ్వాసము మృతం అన్నాడు. మృత విశ్వాసం అంటే చనిపోయినటువంటి విశ్వాసం. దీని అర్థం అదే. దీని గురించి యాకోబు మాట్లాడుతూ కొంతమంది దగ్గర ఈ మృతమైన విశ్వాసం ఉంది అంటున్నాడు. కారణం ఏంటంటే వారి దగ్గర క్రియలు లేవు. విశ్వాసం అయితే ఉంది కానీ ఏం లేవంట, క్రియలు లేవు. అందుకే ఆ మాట, క్రియలు లేని విశ్వాసము మృతము, చనిపోయిన విశ్వాసం. వీళ్ళ సాటి మనిషికి సహాయం చేయకుండా ఆహారము లేక వస్త్రహీనుడిగా ఉంటే నీ విశ్వాసము మృతమైనదిగా, వాసన కొట్టేదిగా చూసుకోడు. నీ సహోదరుడికి సహాయం చేయాలి, ఆహారం పెట్టాలి, వస్త్రహీనుడిగా ఉంచాలి. వస్త్రహీనుడిగా ఉంచకూడదు. అలాంటి చేస్తేనే నీ విశ్వాసంలో క్రియలు ఉన్నవన్నారు. అలాంటి పనులు చేయకపోతే వీళ్ళరా మనలో చనిపోయిన విశ్వాసము, ప్రేమ లేనిదై ఇతరులకు ఉపకారము చేయలేనటువంటిదిగా ఉంటుంది. ఇతరులు అడిగినప్పుడు సహాయం చేయకుండా మంచి మాటలు చెప్పేటువంటి చాలా మంది ఉన్నారు. వారు మాటలతో తృప్తి పెట్టిన తర్వాత వారు అవుతారు, కానీ వారు క్రియలు మాత్రము బట్టివే. మన దగ్గరికి ఎవరైనా సహాయం కొరకు వచ్చినప్పుడు మంచి మాటలు చెప్పకూడదండి, వీలైతే సహాయం చేయాలి. చాలా మంది ఈరోజు విశ్వాసులు కూడా, సమాజంలో ప్రజలు అలా ఉంటే వారితో పాటు కలిసి విశ్వాసులు కూడా అలాంటి స్థితిలో ఉండడం అనేది జరగదు. ఎన్నో సందర్భాల్లో, ఎన్నో సంవత్సరాలు ఈ మాటలు వింటున్నాం మనం. అయినా కూడా మరొక నూతనంగా కొత్తదిగా మాటలు ఉంటాయి బైబిల్ గ్రంథంలో. సాల్వేషన్ ఆర్మీ సంస్థను స్థాపించినటువంటి విలియం బూత్ అనేటువంటి ఒక ఆయన ఓ నినాదం చేశాడు. ఏంటనంటే, సోప్ సాల్వేషన్ సూప్ అన్నట్టు. ఇదేం పాస్టర్ గారు ఉదయాన కాలంలో ఇలాంటి సోపు మాటలేంటండి? పిల్లల, మొదట మనం ఒక వ్యక్తిని సోపుతో పరిశుభ్రం చేయాలి, కడగాలి. దాన్ని ఏమన్నాడంటే సోప్ అన్నాడు. ఆ తర్వాత వారికి రక్షణ సందేశం అందించాలి. దీన్ని ఆయన ఏమన్నాడంటే సాల్వేషన్ అన్నాడు. ఆ తర్వాత వారికి ఆహారం పెట్టాలి, దీన్ని సూప్ అన్నాడు. 3 చేయాలి: శుభ్రపరచాలి, రక్షణ సువార్త అందించాలి, ఆ తర్వాత ఆత్మీయ ఆహారము పెట్టాలి. వీళ్ళని మనము మొదటి 2 క్రియలు చేయకుండా ఈ దినాల్లో మనం చాలా వరకు 3వ దాన్ని జరిగిస్తున్నాం, ఆహారం పెడుతున్నాం. గమనించాలి, అది ఎటువంటి ప్రయోజనము లేదు. యాకోబు అంటున్నాడు అదే మాట. ఒక విధంగా విలియం బూత్ గారు యాకోబు సిద్ధాంతాన్ని అనువలంబించడని మనకు అర్థమవుతుంది, గ్రహించాలి. ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి మండుటెండలో నడుస్తూ వెళ్తున్నాడు, చెప్పులు కాళ్ళు లేవు, దాహం అవుతా ఉంది. నడుస్తూ ఉండే అదే సమయంలో ఒక సువార్థికుడు నీళ్ళ సీస పట్టుకుని ఒక చక్క అంగరంగ వైభవంగా వెళ్తూ ఉన్నాడు. ఆ వ్యక్తికి చాలా దాహం వేస్తుంది, కింద కాళ్ళు మండిపోతున్నాయి. సరే ఆ మండు తీవ్ర ఎండలో చాలా దాహం వేస్తుంది. ఈ సువార్థికుడి దగ్గర సంచి ఉంది, సంచిలో వాటర్ బాటిల్ ఉండే సీసా ఉంది. పిల్లగా ఆ మండుటెండలో దాహంతో అలమటించిన వ్యక్తికి తన దగ్గర ఉన్నటువంటి నీళ్లు ఇవ్వలేదు. పైగా ఆయన చేసిన పని ఏంటంటే జీవజలం అనేటువంటి పత్రిక ఇచ్చి వెళ్ళిపోతూ సమరయ స్త్రీ గురించి చెప్పి వెళ్ళిపోయాడు. దీనిని యాకోబు పెట్టి పేరేంటంటే మృత విశ్వాసం. గమనించాలి కలిసి మన విశ్వాసం వాసన కొట్టేదిగా, మృతమైనదిగా ఉండకూడదనే విషయాన్ని గమనించాలి. సత్క్రియలు చేసే విశ్వాసం. కనుక నేను అంటాను, ఉదయకాల సమయంలో దేవుని సేవకునిగా మనమందరం కూడా మన విశ్వాసాన్ని వాసన కొట్టేది కాదు,
దుర్వాసన కొట్టేది కాకుండా పరిమళించే వాసన, దేవునికి ఇంపైన సువాసనగా మన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయండి. ప్రార్థన చేద్దాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వలోక సృష్టికర్తమైన మా తండ్రి మీకు వందనాలు. అదే కాలంలో మీ మాటలు విన్నాం, ఆత్మతో సత్యం నిన్ను ఆరాధిస్తున్నాం. అద్భుతమైనటువంటి నీ మాటలు మా చెవులకు వినసంపుగా, మా హృదయానికి అర్థమయ్యే రీతికి వినిపించి చేస్తున్నాం. నాతో పాటు ఈ కార్యక్రమంలో అనేక మందిని బిడ్డలు పాల్గొంటున్నారు, పాలుభాసులై వింటున్నారు, ఆసక్తిగా ఆత్మీయంగా బలపడుతున్నారు. మరింత బలపరిచి ఈ కార్యక్రమాన్ని నీ చిత్తానుసారంగా, మీ ఆత్మలకు, మీ ఉద్దేశంలో, మీ నామ ఘనతకు నడిపించి తద్వారా మహిమ ప్రభావాలు మీరు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం నడుతున్నాను. ఆమేన్. త్రియక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.